స్పీకర్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు, అప్రజాస్వామిక నిర్ణయాలు, రాజ్యాంగాన్ని పాతరేస్తున్నారు. ఇటువంటి పదాలన్నీ వాడుతున్న ఎవరో తెలుసా? ఒకప్పుడు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తే మన కల్వకుంట్ల తారక రామారావు గారు, గౌరవనీయులు. స్పీకర్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటుండే కేటీఆర్. మరి మీరున్నప్పుడు ఏముండే? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, పోచార శ్రీనివాస్ రెడ్డిలపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో కాంగ్రెస్ పార్టీ దిగజార్చిందని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటనలో ఆరోపించినట. సో గతంలోనూ 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇవాళ కూడా రాజ్యాంగ విలువల నిలువున పాతరేశాయని. రాజ్యాంగ విలువలనట నిలువున పాతరేసినట అప్రజాస్వామిక శక్తులట. ముందుగా ఈ ప్రజాస్వామ్యం కాపాడాలంటే నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే నీ పార్టీలోకి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని, మిగతా పార్టీలోని కుక్కల్ని, నక్కల్ని, గాడిదల్ని అంగట్లో సరుకులాగా ఉన్నట్టు ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నావు కేటీఆర్? రాజకీయ పునరేకీకరణ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి వాళ్ళందరినీ 80 సీట్లతోటి అద్భుతంగా గెలిచినప్పుడు కూడా మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేసుకోరు. ఈ అప్రజాస్వామికమైన పద్ధతులను ప్రవేశపెట్టినోడెవడు? ఈ సంప్రదాయానికి తెరలేపినోడెవడు? ఎమ్మెల్యేలను కొనుడు మీరే నేర్పించిరు, ప్రభుత్వ భూములను అమ్ముడు మీరే నేర్పించిరు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా అందామంటే అగో గత ప్రభుత్వం కూడా ఏలేదా అనబట్టేవి. వాళ్ళు 100% చేసిరు, మేము 5-10% చేస్తున్నామని వీళ్ళు అనబట్టి. మధ్యలో మేము ఆ పిచ్చలమంతా ఏం చేసిరు? మీరంతా ఇష్టపడినట్టు కొనలే. ఇగో ఆధారాలు లేవనడం అపవిత్రమైన శాసనసభను కూడా పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమేనట. వాము, పవిత్రమైన శాసనసభను అవమానించడం. అసలు శాసనసభకి శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష నేత వస్తుండ? అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే పత్తలేడు. కేవలం అటెండెన్స్ కోసం, జీతం కోసమే అసెంబ్లీకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మీరు మాట్లాడతారు ప్రజాస్వామ్య విలువల గురించి. ఇక్కడ క్లియర్గా ఇది ఒకటి మాత్రం వాస్తవమే. అంటే మోరల్గా చూసుకుంటే కాంగ్రెస్ చేసిన తప్పే, బీఆర్ఎస్ చేసిన తప్పే. ఎమ్మెల్యేలను కొనడం అనే కాన్సెప్టే తప్పు. చాలా దరిద్రమైనటువంటి ఆలోచన ఇది. ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలకు పోవడం కోసే పక్కన పెడదాం. నేను చాలాసార్లు చెప్పిన కేటీఆర్ ఈ కేసులో గెలవాలని. ఒక్కసారి వేటు పడాలి ఎమ్మెల్యేల మీద అని. ఎందుకు? నా భయం అంతా మళ్ళీ కేటీఆర్ గురించి. నెక్స్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏమైనా ఎమ్మెల్యే తక్కువ పడితే, ఇప్పుడు ఇంతగానం పార్టీ ఫిరాయింపుల చట్టాలు అది దాన్ని ఎగురుతుండా? రేపు పొద్దుగాల ఎన్నికలు వస్తే మళ్ళీ 5 ఎమ్మెల్యేలు తక్కువ పడితే ఎమ్మెల్యేలను కొనడానికి ఫస్ట్ లైన్ వెళ్ళినవాడేది ఈయన్ని. ఇంకొకసారి కేటీఆర్ ఎమ్మెల్యేలను కొనకుండా ఉండాలంటే, ఆ ఆలోచన కూడా రావద్దంటే ఇప్పుడు కేటీఆర్ గెలవాలి. ఇటువంటి కేసులలో పైసలు పట్టుకొని, కట్టలు పట్టుకొని రెడీగా నిలబడతాడు కేటీఆర్. నేను కొంటాను ఎమ్మెల్యేలు. అందుకే ఇటువంటి మళ్ళా భవిష్యత్తులో ఏ పార్టీ కూడా ఎమ్మెల్యేలను కొనే పరిస్థితి ఉండొద్దు. అంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా నేను చాలాసార్లు చెప్పిన. కానీ కేటీఆర్కు తెలిసిన విషయం, నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే అయ్యే పని కాదు. మా ఇద్దరు తెలుసు. ఈయనేమో రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో చెప్తుండు, నేనేమో నా క్లారిటీతో నేను చెప్తున్నా. ఎందుకంటే అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడుంది, అప్పుడు స్పీకర్కి ఏ హక్కులు ఇప్పుడు అవే ఉన్నాయి, అప్పుడున్న శాసనసభ వ్యవహారాలు ఇప్పుడున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇట్లా పుస్తకాన్ని పట్టుకొని చెప్పిండు. ఇప్పుడు ఏమైనా కొత్తగా మారిందా అధ్యక్ష? ఇప్పుడు మారడానికి దాంట్లో పెద్దగా మారేది ఏం లేదన్నాడు. వాస్తవం అదే జరుగుతుంది, పెద్దగా మారేది ఏం లేదు. ఏదేమైనా కేటీఆర్ ఎంత మొత్తుకున్నా సుప్రీంకోర్టు కూడా చర్యలు తీసుకోండి, ఏం చర్యలు తీసుకురో మాకు చెప్పుర్రి అని అనేది తప్పితే ఈ చర్యలు తీసుకోవాలని స్పీకర్ చెప్పే హక్కు కోర్టు కూడా లేదు. బికాస్ శాసనసభలో స్పీకర్ ఈజ్ ద సుప్రీం. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన నచ్చిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మీరు అనుకుంటారా సుప్రీంకోర్టు ఇక మొట్టికాయలు ఎత్తుంది? మొట్టికాయలు కాదు. నిర్ణయం తీసుకున్నారా లేదా, తీసుకుంటే ఏం నిర్ణయం తీసుకురో ఆ నిర్ణయాలకు సంబంధించిన అఫిడవిట్ సబ్మిట్ చేయని అడుగుతుంది. అప్పుడు స్పీకర్ ఏం చెప్తాడు? ఇక నేను గీ నిర్ణయాలు తీసుకున్నా, వీళ్ళు పార్టీ మారినట్టుగా నా దగ్గర ఆధారాలు లేవు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి ఆయన ఒక అఫిడవిట్ అనేది కోర్టుకు సమర్పిస్తాడు. కథం దుకాణం బంద్. వీళ్ళు అట్లాగి ఇట్లాగి లోపల ఆయనతో ఈ ఉన్న 2 నెలలు కూడా అయిపోతుంది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అది కేటీఆర్ కూడా ఎరికే. కేటీఆర్ దీన్ని ఎందుకు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు పట్టుకుని వేలాడుతున్నా అంటే ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఏదో కాపాడుకోవడంలో భాగమే, అంతకు మించి ఇక్కడ ఏం లేదు.